హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. చూసినా ఈరోజు మనం ఉభయ సముద్రం నల్గొండలో ఉన్న ఉభయ సముద్రం కాడికి వచ్చినాం. చూడండి, ఇది పానగల్లు చెరువు, మీకు తెలుసు కదా. చూస్తుంది కొంచెం ల్యాగ్ అయింది ఎందుకో వీడియో. అక్కడ మరి సిగ్నల్ జామర్ ఉందో ఏమో తెలియదు. వీడియో లాంగ్ వేసారు, కొద్దిగా జామ్ అయింది. కానీ చూడండి, కనపడుతుందా మీకు? ఇప్పుడు మీరు చూస్తున్నది ఉభయ సముద్రం, ఓకేనా. ఇక్కడ నుంచి అది బ్రిడ్జ్ మీకు కనపడుతుంది కదా. అటు నుంచి అట్నే ముందరికి పోతే కొంచెం ముందలు పోయినాక అక్కడ కనపడేది మీకు వాటర్ పంప్. అది అక్కడ కనపడుతుంది కదా, అక్కడ అది వాటర్ పంప్ అండి. మనం అట్లనే దగ్గరకు తీసుకోపోతా దాని వీడియో అని మొత్తం దాని దగ్గర దాకా తీసుకుపోయినా, కానీ అది ల్యాగ్ అయ్యి నాకు వీడియో రికార్డ్ కాలేదు. అందుకే మీకు నేను దగ్గరగా చూపెట్టలేకపోతున్నాను, సారీ. అయినా సరే మీకు నేను ప్రతి ఒక్కటి కవర్ చేసేందుకు ప్రయత్నం చేసిన, ఓకేనా. మీకు ఇక్కడ కనపడేది వాటర్ పంపు, అక్కడ రౌండ్గా కనపడి ఇట్లా మధ్యలోకి ఇట్లా వచ్చింది కదా, అది సాగర్ వాటర్ సప్లై చేసేది. పంప్స్, మోటార్స్ ఉంటాయి అక్కడ, చక్కగా అది వస్తుంది. ప్లస్ అంతేకాకుండా ఇది ఇక్కడికి వచ్చేసి ఇది అవతల పానగల్లు అవతల పక్క బావులు అని అంటారు కదా, అటు పక్క ఉన్నది ఇది అంతా. అక్కడ దాకా దూరం దాకా పోయి అది జూమ్ చేసింది డ్రోను. ఇంకా ముందలు పోయింది, అక్కడ చిన్నగా కనపడుతుంది, అక్కడ దాకా కూడా పోయింది. కానీ అక్కడ కూడా స్ట్రక్ అయింది అది. ఎందుకంటే మరి ఎక్కడ కాలేదు ఇట్లా, మరి ఎందుకైందో తెలియదు, స్ట్రక్ అయింది. అయినా పైకి లేవి డైరెక్ట్ అక్కడ నేను రికార్డ్ చేసిన. ఇక్కడ ముందలు కనపడేది వాటర్ సప్లై పంప్ హౌస్ సెట్, అది ఆ బ్లూ కలర్ది. ఇది వచ్చేసి మీకు తెలుసు, అది ఒక హాస్టల్ పెద్దది, ఓకే. మళ్ళీ మనం ఈతల పక్కకు వచ్చేసినాం, ఓకేనా. పానగల్ మళ్ళీ సేమ్ వచ్చింది, ఇంకా ఒక రౌండ్ కొట్టించిన నేను డ్రోన్ని, అందుకే. ఓకే, మీకు కనపడుతుందిగా. ఇంత మట్టుకు ఇది ఎండ్ చేసి మళ్ళీ తర్వాతకి నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి మీకు నేను ఎత్తిపోతల కాడికి తీసుకొచ్చిన వాళ్ళ. అంటే వాటర్ని ఎక్కువ అయితే డ్యామ్ మొదలు పెడతారు కదా, అక్కడికి తీసుకొచ్చినాను. చూడండి, ఈ దాని మెట్లు, దీనిపైన మీకు కనపడే గేట్లు, మీకు ఇది పానగల్ గేట్లు. ఇవి ఒక 4 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు పెద్ద గేట్లు, ఇవి మంచి, ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళి ఎత్తిపోవాలి, ఇప్పుడు బంద్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి బయటికి, వాళ్ళు ఎక్కువ ఉంటే గేట్లు తెరిస్తే అటు వెళ్ళిపోతాయి కిందికి కాలువ. మళ్ళా ఇది బ్రిడ్జ్ రామారం, ఎగ్జాక్ట్లీ రామారం, అది దాటి రామారం, అది ఇట్లా సర్కిల్ వస్తుంది ముందరికి, ఓకేనా. ఇది ఆ బ్రిడ్జ్. మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ఇది నేను క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇక్కడికి వెళ్ళి వస్తాం కదా, అటు నుంచి వెళ్ళి వస్తాము, ఇక్కడికి వెళ్ళి వస్తాం. ఇది రామారం బ్రిడ్జ్, సారీ పానగల్లుది ఎత్తిపోతల బ్రిడ్జ్. ఇది ఇంచెల్లి ముందరకు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి గేట్లు, ఓకేనా. ఈ గేట్లు మీకు నా అవతల పక్క నుంచి ముందరకు పోయి కూడా తీసిన, మీకు కనపడుతుంది, కనపడుతుంది చూడండి. ఇప్పుడు మీకు మొత్తం నేను బయటకు వచ్చి చూసినాకు ఆ గేట్లు, ఈ 2 గేట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ గేట్లు తీస్తే వాటర్ కిందికి వచ్చేస్తుంది ఇసి పెడితే. చూడండి, మొత్తం 3 గేట్లు ఉన్నాయి. దీనికి 3 గేట్లు ఎత్తితే కిందికి వచ్చేస్తాయి నీళ్ళు పర్ఫెక్ట్గా. కొద్దిగా అంటే 4:30 ప్రాంతాన్ని అట్లా పోయినా నేను, మీకు క్లియర్గా కనపడాలని. అంతేకాకుండా మీకు ఇంకా ముందర ఇంకా కూడా ఉన్నది, మీకు నేను చూపిస్తా. దాని తర్వాతకి మళ్ళీ మనం ముందరకి ఇట్లా వస్తుంటే ముందర ఒక నేమ్ కనపడుతుంది మీకు, ఏమనంటే ఉభయ సముద్రము అని ఆ పైన రాసింది కదా, కనపడుతుందా? పానగల్ ఉభయ సముద్రం అని రాసి ఉంటుంది. అది అటు నుంచి అట్లనే మనం పాస్ అయ్యి ముందరికి పోతే, ముందర ఇక్కడ ఎండాకాలం కదా, మీ అందరికి ఒక మంచి మెసేజ్. మీ పిల్లలు వాళ్ళకన్నా ఈత నేర్పాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈత నేర్చుకుంటారు, ఓకేనా. అందరు తానాలు చేస్తారు, ఈత నేర్చుకుంటున్నారు, చాలా బాగుంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి నీళ్ళు బయటకు వదిలిపెడుతుంది పంపింగ్, చూడండి, అక్కడ బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి ప్రదేశాలు ఎన్నో చూపిస్తా. 1000 సబ్స్క్రైబర్స్ చేయండి, చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేసి ఇంకా మంచి మీకు చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.